హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. జనసేన పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారిని వరుస పెట్టి జనసేన ఎమ్మెల్యేలని కలుస్తున్నారట. పవన్ కళ్యాణ్ గారు 1-to-1 కూర్చుని దాదాపు అరగంట 20 నిమిషాలు 2-3 గంటలు కూడా కూర్చున్నటువంటి సందర్భాలు ఉన్నాయట. ఒకటి, జనసేన పార్టీలో త్రిముఖ వ్యూహానికి సంబంధించినటువంటి రచన జరుగుతుంది, దాంట్లో భాగంగానే అందరిని పిలిచి మాట్లాడారు అని. అలాగే ఇప్పుడు కొంతమంది మీద వస్తున్నటువంటి ఆరోపణల మీద కూడా పవన్ కళ్యాణ్ గారు కొంత సీరియస్ అవుతున్నారు అని. అంటే ఎందుకు ఇంత టైం తీసుకున్నారు ఇవన్నీ అంటే, చాలా వరకు కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, పార్టీ మీద దృష్టి పెట్టలేదని, బట్ ఆయన ముందు ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టారు. కొంత లేట్ అయినా కానీ జనసేనని ఎక్కడా కూడా తగ్గించేటువంటి ప్రయత్నం చేయాల. జనసేనకి ఎప్పుడు ఎలా టైం ఇవ్వాలో ఆయనకి కరెక్ట్గా బాగా తెలుసు. ముఖ్యంగా ప్రభుత్వం ఒక దారిలో పడి అభివృద్ధి ఒక బాట పట్టితే అప్పుడు ఆటోమేటిక్గా మనకన్నా ముందు, మన పార్టీ కన్నా ముందు సమాజం కోసం, సమాజం అంటే ప్రజల కోసం మనం చేసేటువంటి కార్యక్రమాలు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు సంకల్పించారు. కాబట్టి కొంచెం లేట్ అయినా సరే వాటి మీద దృష్టి పెట్టారు. అందుకే ఈరోజు జనసేన పార్టీ ఆఫీసు కేంద్ర కార్యాలయంలో మంగళగిరిలో వరుస పెట్టి జనసేన పార్టీకి సంబంధించినటువంటి 20 మంది ఎమ్మెల్యేలని పిలిపించుకుని 1-to-1 ఒక్కొక్కళ్ళతో వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏంటి, ఎలాంటి అభివృద్ధులు ఇప్పటివరకు ఈ 1.5 ఇయర్లో జరిగాయి, ఇంకా ఏం కావాలి, అలాగే పొలిటికల్గా ఉండేటువంటి మిత్రపక్షాలతో ఉండేటువంటి ఇష్యూస్ ఏంటి, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు 1-to-1లో తెలుసుకుంటున్నారట. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, పవన్ కళ్యాణ్ గారికి ఓన్లీ పార్టీయే ముఖ్యం కాదు, పార్టీ కన్నా ముందే ప్రజలు ముఖ్యం. ఇంకా చెప్పాలంటే ఆయనకన్నా, ఆయన కుటుంబానికన్నా ముందు ప్రజలే ముఖ్యం అన్నట్టుగా ఆయన చేసినటువంటి నడవడిక చూడొచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడు పార్టీ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాల్సినటువంటి టైం వచ్చింది. 18 నెలల కాలంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఒక గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేసుకుంటూ తీసుకొచ్చారు. చాలా బలమైనటువంటి పునాదులు వేశారు. ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈవెన్ ప్రజలకు ఒక భరోసాని కల్పించారు. మనం డెఫినెట్గా మంచి అభివృద్ధి సాధిస్తాం, ఒక 15 ఏళ్ల సుస్థిరమైనటువంటి పరిపాలనని, ప్రభుత్వాన్ని మనం ముందుకు తీసుకువెళ్తాం అనేటువంటి అవన్నీ కూడా క్రియేట్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారు ఇటు ప్రజలకి, ఇటు కేడర్కి చెప్పుకుంటూ, అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా ఒక విధమైనటువంటి భరోసాని కల్పించుకుంటూ వచ్చారు. ఇప్పుడు పార్టీ నిర్మాణానికి సంబంధించి అంటే మిగతా పార్టీలు ముందు చేసేసుకున్నాయి కదా, మనం చేసుకోవాలి కదా, అది కదా, ఇది కదా అని చాలామంది అంటూ ఉంటారు. బట్ పవన్ కళ్యాణ్ గారికి ప్రజలు ముఖ్యం. ప్రజల కష్టాలు తీర్చిన తర్వాతే ఫస్ట్, అది చూసిన తర్వాతే ఇక్కడ చూసుకుంటారు. అందుకనే వాళ్ళకిలా పవన్ కళ్యాణ్ గారు చేసేవాళ్ళు అయితే వాళ్ళది వీళ్ళది పవన్ కళ్యాణ్ గారిది ఒకటే పార్టీ అయిపోద్దిగా. ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఆ టైపులో కాదు. అంటే సాంప్రదాయ రాజకీయ పార్టీలాగా, సాంప్రదాయ రాజకీయ నాయకుడిలాగా ఆయన చేయరు. ఆయన ఒక డిఫరెంట్ మెంటాలిటీ. ఆ డిఫరెంట్ ఏంటంటే ప్రజలు, ఆ తర్వాతే పార్టీ, ఆ తర్వాతే ఆయన కుటుంబం అని కూడా చెప్పచ్చు. ఇకపోతే దీనికి సంబంధించి వరుసపెట్టి భేటీలు ఎమ్మెల్యేలందరితో కూడా కొంత క్లాస్ పీకుతున్నారట, కొంత వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు కూడా తెలుసుకుంటున్నారట, ఇన్పుట్స్ కూడా వింటున్నారట. రేపు పార్టీకి సంబంధించినటువంటి షణ్ముఖ వ్యూహంలో భాగంగా పిఠాపురంలో ఎలాంటి రిజల్ట్ అయితే వస్తుందో, ఎన్ని రకాలుగా అక్కడ కుట్రలు జరిగినా కూడా, చేస్తున్నా కూడా ఏ రకంగా అయితే ఎదుర్కొంటూ ముందుకు వస్తున్నారో అలాగే మిగతా నియోజకవర్గాలు అన్నింటిలో కూడా దృష్టి పెట్టాలని చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఎస్పెషలీ ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాల గురించి, అభివృద్ధి పనుల గురించి ప్రజల్లోకి తెలిసేలాగా మీరు తిరగాలని, మనం ఇంకొక 15 ఏళ్ల పాటు మనం కలిసే ఉంటున్నాం అనేటువంటి నినాదాన్ని ప్రజల్లో బలంగా చూపించాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కానీ ఒక సంచలనం అయితే రేపుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి టర్న్ తీసుకోబోతారు, ఎలాంటి మీటింగులు, వాళ్ళతో ఏం మాట్లాడబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు. కొంతమంది మీద రీసెంట్గా కొన్ని విమర్శలు కూడా వచ్చాయి, కొంతమంది జనసేన నాయకుల మీద, జనసేన ఎమ్మెల్యేల మీద కూడా. అలాంటి వాళ్ళకి ఎలాంటి వార్నింగ్లు ఇచ్చారు, ఇవన్నీ కూడా కొంతమందిలో ఆసక్తికరంగా ఉంది. బట్ ఆ వాటి గురించి కూడా తెలిసిన వెంటనే మీకు కూడా ఒక సపరేట్గా ఇంకో వీడియోలో చేసే ప్రయత్నం చేస్తాను.